పొద్దున్న వచ్చారు ఆయన కరుణశ్రీ గారు. నేను తాజ్మహల్ హోటల్లో వాళ్ళకు బస ఏర్పాటు చేశాను. ఆయన కొడుకు వచ్చాడు, మనవడు, ముగ్గురు వచ్చారు. వచ్చాక ఫోన్ చేస్తే నేను వెళ్ళి, నేను పక్క సందులోనే ఉండేవాడిని, అందుకే తాజ్మహల్ బాగా మాకు పరిచయం. అప్పుడు ఆయన రాగానే ఆయన రూమ్లో దించాము. స్నానం చేసి రెడీ అయ్యాక ఎప్పుడు వెళదాం సార్ అన్న. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్దామని వచ్చింది ఆయన కోసం. సాయంత్రం కార్యక్రమంలో జరిగే ముందు ఒక్కసారి కలవాలి. ముఖ్యమంత్రి ఆయన, మరి ఆయన సరే అని వాళ్ళ ఎదురుగానే ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే ఎక్కడున్నారు మీరు అన్నాడు ఆయన. ఈ తాజ్మహల్ హోటల్లో ఉన్నాను సార్ వాళ్ళ దగ్గరే. కారు ఉందా, పంపించమంటారా? ఇమ్మీడియట్గా వచ్చేయండి ఆయన పిలుచుకొని. సో మా దగ్గర కారు ఉంది, వీళ్ళ కోసం పెట్టాను నేను. ఆయన తీసుకొని వెళితే మీరు నమ్మరు, గేట్ దాకా వచ్చి నిలబడి ఉన్నాడు ఆయన, గురుగారిని రిసీవ్ చేసుకోవడానికి. అంత భక్తి ఆయనకు. తీసుకెళ్ళి చెప్తే అక్కడ దాదాపు 10 మంది అన్న ఐఏఎస్ ఆఫీసర్లు వెయిటింగ్ ఫర్ హిమ్, మీటింగ్ కోసం పిలిచినారు ఆయన. ఇది అనుకోకుండా జరిగింది, ఇది అన్ఎక్స్పెక్టెడ్. వాటిని ఆపేశాడు ఆయన. ఆపేసి మేము జయకృష్ణ కూడా ఉన్నాడు అప్పుడు, జయకృష్ణ, ఈయన పేరు కూడా జయకృష్ణ, ఎవరు మన కరుణశ్రీ కొడుకు పేరు కూడా. ఆ జయకృష్ణ, ఈ జయకృష్ణ, వాళ్ళ మనవడు, నేను అందరూ వెళ్ళాము. కౌగిలించుకొని కూర్చోబెట్టుకున్నాను గురుగారు అని వాళ్ళు మాటల్లో పడ్డారు. మేము వెనక కూర్చున్నాము. ఇంకా ఈయన కరుణశ్రీ గారు, ఇంతలా ఎదిగిపోతావని నాకు తెలియదు నాయన అని ఈయన, అదంతా మీ ఆశీర్వాదం అంటాడు ఆయన. ఏది ఒక పాఠం వినలేదు నువ్వు, ఒక పాఠం వినలేదు అంటే ఆయన చెప్పాడు, 4 గంటలకు ఆ ట్రైన్ అయిపోతే నేను ఇంకెక్కడే ఉండాల్సి వస్తుంది, మా అమ్మగారు కోపడతారు. వాళ్ళ అమ్మ పేరు చెప్పేవాడు ఎక్కువ, వాళ్ళ నాన్నగారి పేరు ఎక్కువ చెప్పేవాడు కాదు. రామారావు గారు వాళ్ళ అమ్మగారికి కోపడతారని చెప్పేవాడు. అమ్మగారు కోపడతారు, అందుకే నేను వెళ్ళి ట్రైన్ పట్టుకొని వెళ్ళేవాడిని టైంకు. అందువల్ల నేను మీ క్లాస్ వినేవాడిని కాదు, వినేవాడిని అని ఆయన చెప్తే వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే, ఆ రోజు నేను ఏదో చెప్పాను నువ్వు వినలేదు అన్నాడు. ఇదే సార్, ఇదే నా ఇబ్బంది, ట్రైన్ ఇబ్బంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మేము ఉన్నాము. సరే ఈ అబ్బాయికి ఏదో ఇంత పెద్ద ఇది తెప్పించాడు. మాకంత టీలో 2 సార్లు ఆయనతో పాటు మేము తాగాల్సి వచ్చింది. చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం రవీంద్ర భారతిలో కార్యక్రమం ఏమైందంటే, లోపల ఏదో డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టాయి నేను వచ్చే వరకు. ఈయన టైం అంటే టైంకు కిర్కి చెప్పులు చప్పుడు, చెప్పులు వేసుకుని వచ్చేవాళ్ళ. ఆయన చెప్పులు కుట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు, నాకు తెలుసు. ఆయన అవునా 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి చెప్పుల చేత తీసుకొని వస్తాడు ఆయన. అంటే వేరేవి కూడా లోపల అవి వాడతాడు, కానీ ఇట్లా ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఆ చెప్పులే వాడేవాడు. అవి అట్లా చప్పుడు చేసేవి. వచ్చి లోపల కూర్చున్న తర్వాత అక్కడ జరిగిన వింత ఏంటంటే, నేను థియేటర్కు డబ్బులు కట్టలేదు రవీంద్ర భారతికి. అంటే అది అప్పుడు రిపేర్ కోసం ఆపున్నారు. ఈ ప్రోగ్రాం ఉందంటే హడావిడి చేసి దాన్ని ఇది చేసి పెట్టారు. ఈ వాళ్ళు మమ్మల్ని తీసుకోమని చెప్పలేదు, సీఎం గారు చెప్పారని ఇచ్చాము. మరి నేను ఎట్లా డబ్బులు కట్టేది, ఎవరికి కట్టాలి? ఇది జరుగుతుండగా దానికి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆయన్ను ఇన్ఛార్జ్ పెట్టారు రవీంద్ర భారతికి. ఆయన చూస్తున్నాడు. ఆయన ఏం చేశాడు, ఒక లెటరు నాకు తెచ్చిచ్చాడు. ఇట్లా కూర్చున్నాం, నారాయణ గారు కూర్చున్నారు, కరుణేశ్వరి గారు, రామారావు గారు, నేను, మేమే 4 కూర్చున్నాం. తెచ్చిచ్చాడు. ఇస్తే ఈయన అది అర్థం చేసుకున్నాడు రామారావు గారు. ఏమిటది అన్నారు. ఇచ్చాను. చూశాడు. చూసి నలిపి పక్కన పడేసారా? అంత కోపం చూడలేదు నేను ఎప్పుడు ఆయన్ను. అది పారేస్తే వాడు ఎత్తుకొని పోయాడు.
ఆ ఇచ్చినవాడు ఇటువైపు ఇచ్చాడు, అటువైపు దాన్ని తీసుకొని పోయాడు. అది చూసి తర్వాత కార్యక్రమం ఆయన ఏమాత్రం నామోషి అనుకోకుండా మా గురువుగారి గురించి ఈయన చెప్పిన కరుణశ్రీ పద్యాలు అవి ఇవి ఇవి అన్నీ చెప్పాడు బాబు. చాలా గ్రాండ్గా జరిగింది ఆ ప్రోగ్రాము. వెళ్ళే ముందు కూడా గురువుగారిని కౌలించుకొని నన్ను కౌలించుకొని మంచి కార్యక్రమం, అందుకే మీరు పిలిచిన ప్రతిదానికి వస్తున్నాను అదే అనేవారు ఆయన.